హాయ్ డార్లింగ్స్, మరొక గొప్ప ప్రేమ కథతో మీ ముందుకు వచ్చాను. పురాణాల్లో ఉన్న ఒక గొప్ప ప్రేమ కథని ఈ జనరేషన్కి చెప్పడానికి మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు ప్రతి తరం తమదైన సమాధానం చెప్పుకుంటుంది. కానీ కాలాన్ని, పరిస్థితులను, పరీక్షలను దాటి నిలిచిపోయిన ఒక ప్రేమ, అది శ్రీరాముడు సీతమ్మ వారి ప్రేమ. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది ఒక జీవిత విధానం, ఒక సంబంధం అంటే ఏమిటో చూపించే గ్రంథం. మొదటి చూపులోనే ప్రారంభమైన బంధం. అయోధ్యలో రాజకుమారుడైన రాముడు మిథిలాలో జన్మించిన సీతమ్మను మొదటిసారి చూసినప్పుడు అది కేవలం ఆకర్షణ కాదు, అది ఒక మనసులు కలిసిన క్షణం. సీతమ్మ వారికి రాముడు దేవుడిలా అనిపించాడు. రాముడికి సీతమ్మ వారు ధర్మానికి ప్రతిరూపంలా కనిపించారు. వారి కలయికలో మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. వివాహం తర్వాత రాజభవనంలో సుఖంగా జీవించాల్సిన వారు అరణ్యానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే వారి ప్రేమ నిజంగా పరీక్షించబడింది. సీతమ్మ వారు చెప్పిన ఒక్క మాట, మీరు ఎక్కడ ఉంటే అదే నా అయోధ్య. ఇది ఈ జనరేషన్కి గొప్ప సందేశం. ప్రేమంటే సౌకర్యం కాదు, సహచర్యం. రావణుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు రాముడి హృదయం వేదనను అనుభవించింది, కానీ ఆయన ప్రేమను వదలలేదు. అడవులు, సముద్రాలు దాటి ఒక లక్ష్యం కోసం పోరాడాడు. తన ప్రేమను తిరిగి పొందడానికి సీతమ్మ వారు కూడా లంకలో ఒంటరిగా ఉన్న తన నమ్మకాన్ని, తన ప్రేమను కాపాడుకున్నారు. ప్రేమంటే నమ్మకం. ఈ కథలో గొప్ప విషయం వారు ఒకరిపై ఒకరు పెట్టుకున్న నమ్మకం. ప్రస్తుతం మనం చూస్తున్న సంబంధాల్లో చిన్న అనుమానాలకి సంబంధాలు ముగుస్తున్నాయి, కానీ సీతారాముల ప్రేమ చెబుతుంది, నిజమైన ప్రేమ అనేది సందేహాలకు కాదు, సహనానికి, విశ్వాసానికి ఆధారపడుతుంది. ఈ జనరేషన్కి సందేశం, ఈ రోజుల్లో ప్రేమ చాలా వేగంగా ప్రారంభమవుతుంది, అంతే వేగంగా ముగుస్తుంది కూడా. కానీ సీతారాముల ప్రేమ మనకు నేర్పింది, ప్రేమ అనేది ఒక బాధ్యత, ఒక ప్రయాణం, ఒక త్యాగం. ప్రేమ అంటే నేను నీ కోసం ఏమి పొందుతాను కాదు, ప్రేమ అంటే నేను నీ కోసం ఏమి ఇవ్వగలను. సీతారాముల ప్రేమ ఒక కథ కాదు, అది ఒక ప్రేరణ. మన జీవితంలో కూడా అలాంటి ప్రేమను పొందాలంటే ముందుగా మనం అలాంటి మనసు కలిగి ఉండాలి. ప్రేమను సులభంగా తీసుకోవద్దు, ప్రేమను సీతారాములలా గౌరవించండి. డార్లింగ్స్, ఈ ప్రేమ కథ మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. నేను ఇలాంటి కథలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఇలాంటి కథలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అసలు మీరు చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇలాంటి బోలెడు కథలను మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.